దేశంలోనే అత్యంత మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం. చదువుల తల్లి అమ్మ అనుగ్రహం పొందాలని దేశ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈ ఆలయాన్ని దర్శించుకొని అక్షరాభ్యాసాలు, అమ్మవారి ఉపాసన, అక్కడ భిక్ష తీసుకోవడము, ఇదంతా మంది ఉపాసకులకు అమ్మవారి యొక్క మహాత్మ్యం గురించి తెలిసి ఉంటుంది. అక్కడ ప్రధాన అర్చకులుగా పనిచేసేవారు అర్చకులు, వాళ్ళందరూ కూడా నిత్యం అమ్మవారి సేవలో పునీతులవుతూ వారు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సేవ చేస్తూ ఉంటారు. అందులో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న బ్రహ్మశ్రీ సంజీవ్ పూజారి అనే వారు స్థానికంగా కొన్ని అవైదిక కార్యకలాపాలు చేస్తున్న కొంతమంది వ్యక్తులపై అక్కడి బ్రాహ్మణ సంఘాలందరితో కలిసి వారు పోరాటం చేస్తూ ఉన్నారు. ఆలయం యొక్క పవిత్రత, ఆలయం యొక్క వైశిష్ట్యం కాపాడాలని వాళ్ళెంతో కృషి చేస్తూ ఉన్నారు. అలాంటి బాసర సరస్వతి దేవాలయం ప్రధాన అర్చకులు శ్రీ సంజీవ్ పూజారిపై కక్ష పెంచుకున్న ఒక వ్యక్తి ఇటీవల ఇతను సాయంకాలం పూట వ్యాఖ్యానికి వెళుతున్న సందర్భంలో ఒక బండి మీద వచ్చి అతనిపై దాడి చేసి పరుషంగా మాట్లాడుతూ నీ అంతు చూస్తానని చెప్పి బెదిరించారు. ఇది అన్ని పత్రికల్లో కూడా వచ్చింది. వెంటనే భయభ్రాంతులకు లోనైన సంజీవ్ పూజారి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడంతో పాటుగా వాళ్ళ దేవస్థానం వారికి తెలియజేయగా వాళ్ళు కూడా ఒక ఫిర్యాదును పోలీస్ స్టేషన్లకు అందజేశారు. అయితే పోలీసులు వెంటనే ప్రధాన ఆలయం, రాష్ట్రంలోనే ప్రముఖ ప్రధాన ఆలయమైనటువంటి జ్ఞాన సరస్వతి దేవాలయం ప్రధాన అర్చకుడిపై దాడి జరిగితే నిందితుడిని వెంటనే పట్టుకొని అరెస్టు చేయాల్సింది పోయి, నిందితుడు చెప్పిన మాటలు విని అతని నుంచి కూడా మరొక ఫిర్యాదు తీసుకొని ఒకరికొకరు దాడి చేసుకున్నట్లుగా 2 వయసు వరుస పరస్పర కేసులుగా నమోదు చేశారు. అంతేకాదు తన దశాబ్దాలుగా జీవితాన్ని అమ్మవారి సేవకు అంకితం చేసిన సంజీవ్ పూజారిని ఒక సంఘ విద్రోహ శక్తిగా చిత్రీకరిస్తూ అతనిపై దాడి చేసిన శ్రీనివాస్ అనేటువంటి ఇంకొక రామారావు అనేటువంటి మరొక వ్యక్తిని ఇద్దరినీ కలిపి ఎంఆర్ఓ దగ్గర బైండోర్ చేశారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, అనైతిక అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళని మాత్రమే బైండోర్ చేస్తారు. అయితే తనపై దాడి జరిగింది, తనపై దాడి చేసిన రామారావు అనే వ్యక్తిపై చర్యలు తీసుకోమని సంజీవ్ పూజారి ఫిర్యాదు చేస్తే అతని కేసుపై చర్యలు తీసుకోవడం పోగా ఎవరు దాడి చేశారో వారి నుంచి ఒక ఫిర్యాదు తీసుకొని మరొక కేసు పెట్టడం, మళ్ళీ వీరిద్దరిని ఆ నిందితుడిని ఫిర్యాదుదారిని ఇద్దరిని ఎంఆర్ఓ దగ్గర బైండోర్ చేసి బాసర పోలీసులు కొంత అజ్ఞానంతో లేదా ఒత్తిళ్లకు లొంగా లేకుంటే అనాలోచిత ధోరణ వారు సంజీవ్ పూజారి ఫిర్యాదును పక్కన పెట్టారు. మేమంతా బ్రాహ్మణ సంఘాల వాళ్ళము అక్కడికి వెళ్ళి నిన్న సంజీవ్ పూజారి ప్రధానార్చకుడితో పాటు అక్కడి మిగతా అర్చకులతో అందరితో కూడా చర్చించాము. కేవలం పక్షపాతపూరితంగా సంజీవ్ పూజారిపై వారిపై దాడి చేసిన వారిని చర్యలు తీసుకోవడంలో తాత్సారం తెలుపునట్టు తెలిసింది. వెంటనే అక్కడి అదనపు ఎస్పీ, ఇన్స్పెక్టర్, సిఐ గారు ఇంకా మిగతా అధికారులందరికీ వెంటనే చర్యలు తీసుకొని అతన్ని అరెస్టు చేయాలని, లేకుంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటనను ఉన్నత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఉద్యమం చేస్తామని మేమంతా కూడా అక్కడ హెచ్చరిక చేయడం జరిగింది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు చొరవ తీసుకొని సంజీవ్ పూజారిపై దాడి చేసిన రామారావు అనేటువంటి వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రధాన దేవాలయాల్లో పనిచేస్తూ కేవలం ధర్మం కోసమే తమ జీవితాన్ని అంకితం చేస్తున్నటువంటి అర్చకులు, వేద పండితులు, పురోహితులు వీళ్ళందరి విషయంలో కూడా తగిన విధంగా రక్షణ కల్పించాలని కోరుతున్నాం. మేము ఇప్పుడు బాసర పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నాము. బాసరలో ప్రధాన అర్చకుడిగా సంజీవ్ పూజారి అనేటువంటి వ్యక్తి దశాబ్దాలుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆయన ప్రధాన అర్చకులు బాసర పోలీస్ స్టేషన్లో, బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో. ప్రతిరోజు మాదిరిగా అతను ఇక్కడ ఈవినింగ్ వాక్ కోసం వెళ్తూ ఉంటే మొన్న 14వ తారీఖు సాయంత్రం పూట ఈవినింగ్ వాక్ మీద వెళ్తుంటే ఒక 2 వీలర్ మీద వచ్చినటువంటి ఒక వ్యక్తి, రామారావు అనేటువంటి వ్యక్తి, ఇతన్ని బెదిరించుకుంటూ వెళ్తుంటే ఎందుకు బెదిరిస్తున్నారు అనే వైపు చూస్తే బండి మించి దిగి ఆయన మీద దాడి చేసి, నువ్వు ఫలానా వేద పాఠశాలకు సంబంధించి ఇన్వాల్వ్ అవుతున్నావు, నిన్ను ఇలాగే నువ్వు వ్యవహరిస్తే నీ ప్రాణాలు తీస్తాం, నీ అంతు చూస్తాం, నువ్వు గనక నీ అదుపులో లేకుంటే నువ్వు అనేకమైనటువంటి పరిణామాలను ఎదుర్కొంటావు అని చెప్పి అతను భయభ్రాంతులకు జోలు చేసి అతను చెప్పారు. వెంటనే అతను 100కు ఫోన్ చేస్తే ఎవరు రెస్పాండ్ కాలేదు. చివరికి
పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత అతనితో పాటుగా టెంపుల్ జ్ఞాన సరస్వతి దేవాలయం అధికారులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి చర్య తీసుకోకపోగా తెల్లవారి ఇతని మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇతని మీద ఇచ్చిన కంప్లైంట్ బదులు ఎవరైతే దాడి చేశారో అతని మీద కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేసి ఈయన మీద ఎఫ్ఐఆర్ చేసి వైస్ వర్సా కేసుల కింద పరస్పరం దాడులు చేసుకున్నట్టుగా కంప్లైంట్ చేశారు. సంజీవ్ పూజారి అంటే అతను ఒక దేవాలయానికి ఒక ప్రధాన అర్చకుడు. జ్ఞాన సరస్వతి దేవాలయం రాష్ట్రంలో ఒక అతిపెద్ద దేవాలయం. అలాంటి ప్రధాన అర్చకుడు, మంత్రులు, పోలీస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద వాళ్లకు ఆయన చేస్తాడు. భక్తి శ్రద్ధలతో రోజు అమ్మవారి అభిషేకం చేసి అర్చనలు చేసే పూజారైన అతన్ని పిలిపించి అతని ఎవరైతే దాడి చేసినారో అతను అరెస్టు చేయలేదు, కనీసం అతన్ని పిలిపించి మాట్లాడలేదు. అతనిచ్చిన కంప్లైంట్ మీద రిజిస్టర్ చేసి ఇతని ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక పెట్టి కేసు పెట్టి ఇంకా వీళ్ళు చేసినటువంటి గొప్పతనం ఏమంటే ఇద్దరు కూడా ఒక సంఘ విద్రోహ శక్తులుగా ట్రీట్ చేసి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈయనను మండల రెవెన్యూ అధికారి దగ్గరికి తీసుకుపోయి బైండ్ ఓవర్ చేయించారు. అసలు నా మీద దాడి జరిగింది మహాప్రభు అని చెప్పి అతను కంప్లైంట్ ఇస్తే అతన్ని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి బైండ్ ఓవర్ చేయించడం నిజంగా ఇది చాలా అన్యాయం. నాకెందుకో పక్షపాతంగా అనిపిస్తుంది, ఎవరో ఒత్తిడి చేసినట్టుగా అనిపిస్తుంది. ఒక బాసర దేవాలయం ప్రధాన అర్చకుడి మీద దాడి జరిగితే అతనిచ్చిన కంప్లైంట్ మీద తక్షణ చర్యలు తీసుకొని ఎవరైతే దాడి చేశారో అతని మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి అతన్నే బైండ్ ఓవర్ చేయించే పరిస్థితికి వచ్చిందంటే దయచేసి రాష్ట్ర డీజీపీ, అదేవిధంగా నిర్మల్ ఎస్పీ, ఐజీ లా అండ్ ఆర్డర్, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్, ఐజీ తెలంగాణ జోన్ మీరందరూ చొరవ తీసుకొని ప్రధాన అర్చకుడికే రక్షణ లేకుంటే ఇంకెవరికి రక్షణ ఉంటుంది? ఇతనికి తగిన న్యాయం చేయాలని మేమంతా కోరుతున్నాం. ఈయన ప్రత్యక్ష సాక్షి సహార్చకుడు ఒక్కసారి ఏం జరిగిందో చెప్తాడు. ఇది మహాఘోరము, ఎలాంటి రక్షణ లేదు. కేవలం ఇది ఒక రాజకీయంగా చేస్తున్నారు. గతంలో ఇది ఇన్స్టెంట్లో జరిగిన దాడి కాదు. మేము ఎన్నో రోజుల నుంచి కొట్లాడుతున్నాము. అమ్మవారి ప్రాణ ప్రతిష్ట, అమ్మవారి ఒక మూలతత్వాన్ని ప్రతిష్ట, ఒక సంప్రదాయాన్ని చేసే ప్రయత్నాన్ని ప్రతిష్ట చేస్తూ దానికి కాపాడుతున్నాం. కానీ ఇక్కడ ఎలాంటి మాకు ఇబ్బంది లేకుండా మాకు చాలా దౌర్జన్యం చేస్తున్నారు. సాక్షాత్ ఏంటంటే ఇది ఇప్పుడే జరిగిన సంఘటనగా దానికన్నా ముందు 2-3 వారాల కింద 7వ తారీఖు రోజు ఒక కంప్లైంట్ ఇచ్చాము. వాట్సాప్ పైన సైబర్ క్రైమ్ జరిగింది. వాట్సాప్ గ్రూపులో ఘోరమైన తిట్లు, మాకు ప్రతి బ్రాహ్మణుడికి తిట్లు, బ్రాహ్మణ కుక్క వేరేదేం లేదు. మహాఘోరమైన ఒక ఇది లేదు. ఎవరంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాట్సాప్ గ్రూప్లో దానిపైన కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ కాలేదు. దానికన్నా ఒక వారం రోజుల ముందు ఇంకొక వ్యక్తి కూడా ఇట్లా తిడితే కూడా అది కూడా రిజిస్టర్ కాలేదు. ఈ రెండుతో పాటు సంజీవ్ పూజారి మీద జరిగిన దాడి, దాంతోపాటు మరుసటి రోజు మేమందరం దేవస్థానం తరపున, మొత్తం యావత్ దేవస్థానం తరపున రిలీజియస్ అండ్ సెక్యులర్ స్టాఫ్ కూడా మేము కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కూడా అఫీషియల్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ కాలేదు. కానీ ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఆయన పైన ఇద్దరికి బైండింగ్ పెట్టారు. ఆయన ఏం ఘోర పాపం చేశారండి? కేవలం దేవస్థానం అమ్మవారి గురించి కొట్లాడుతున్నాడు కదా. మీరు అడగలేదండి? చెప్పలేదా? మా కంప్లైంట్కి పక్కన పెట్టి వాళ్ళు లోపల చేసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరు వచ్చిన వ్యక్తి అందరికీ ఆ రోజు పోలీస్ స్టేషన్కి నువ్వు ఎందుకు వచ్చావు అందరికీ బెదిరిస్తున్నాడు. ఆయన ఎవరో ఒక పోలీస్ స్టేషన్లో ఆయన అధికారం ఏంటి అక్కడ? ఎవరైనా అదే నూకం రామారావు అనే వ్యక్తి, ఆయన అధికారం ఏంటి అక్కడ? అందరికీ అడుగుతున్నాడు నువ్వు ఎందుకు వచ్చావు అంటే అంత పర్సనల్గా బెదిరిస్తున్నాడు. కారణం ఏంటి? మేము వచ్చింది అందరం ఆఫీషియల్గా ఒక అమ్మవారి గురించి. ఎందుకు చేశారంటారు అట్లా? ఇది వ్యక్తిగత లేదు. ఇక్కడ ఎవరిది పర్సనల్ లేదు. మేము అందరం వీఆర్ రిప్రజెంటింగ్ వన్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. ఆ ప్రతిష్ట గురించి మేము కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎవరో ఏంటో ఇదంతా ఘోరం, అంతా మరీ ఘోరమైన దార్జన్యానికి దిగుబడుతున్నారు. ఇది ఇప్పుడు జరిగిన కాదు, ఇది మొత్తం మోస్ట్ ప్లాన్డ్. వాళ్ళు దిగజారుకొని ప్రతి ఒక్క వ్యక్తి పైన వాళ్ళు దాడి చేస్తున్నారు. ఒకసారి మోత్కూరు రాము గారు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షుడు, మేము అందరం కలిసి వచ్చాం. నా పక్కన పవన్ కుమార్ గారు ఉన్నారు, డాక్టర్ పవన్ కుమార్. ఇప్పుడు రాము గారు, సాధారణంగా ఎక్కడ కానీ బైండ్ ఓవర్ కేసులు అంటే ఎవరు చేస్తారండి? బైండ్ ఓవర్ కేసులు అంటే ఏంటి అసలు? బైండ్ ఓవర్ కేసులు అంటే రిపీటెడ్గా క్రైమ్ చేసే వాళ్ళను బైండ్ ఓవర్ చేస్తారు. ఒక ప్రధాన పూజారిని బాసర దేవాలయము మా తెలంగాణలో ఉన్న అలంపూర్ జోగులాంబ, వరంగల్ భద్రకాళి, బాసర సరస్వతి అమ్మవారు, ఈ అమ్మవారి ప్రధాన పూజారిని బైండ్ ఓవర్ చేయమంటే పూజారి దాన్ని ఒక రిపీటెడ్ కేసు క్రైమ్ ఏముంది? ఒక సంగీత ఏం క్రైమ్ జరిగింది, ఎందుకు రిపీట్ చేస్తారు? అసలు విషయం మీద ఆయన మీద దౌర్జన్యం జరిగింది, దాడి జరిగిందని వచ్చి మేము ఆయన కంప్లైంట్ ఇస్తే అది పక్కన పెట్టి ఎవరో ఇచ్చిన దేనికి లొంగారు, ఎందుకు ఇచ్చారు?
దీన్ని యావత్ బ్రాహ్మణ సమాజం ఖండిస్తుంది. దీన్ని తప్పకుండా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అని ఇచ్చిన కంప్లైంట్కి రిజిస్టర్ చేయకుండా తక్షణంగా ఆయన ఇచ్చిన కంప్లైంట్కి మరుసటి రోజు యాక్షన్ తీసుకోవడం ఇది మరీ ఘోరం అండి. పవన్ కుమార్ ఉద్యమ నాయకుడు. జై శ్రీరామ్. బాసరలో ఈరోజు సంజీవ్ పూజారి గారి పైన జరిగిన సంఘటన యావత్ హిందూ జాతి పైన జరిగిన దాడిగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అనుష్ఠాన పరిషత్, హిందూ విరాట్ పరివార్, బ్రాహ్మణ విరాట్ పరివార్ భావిస్తుంది. గతంలో ఇక్కడ యావత్ హిందూ సంఘాలకు ఒకటే పిలిపిస్తాం ఏంటంటే, ఇక్కడ బాసరలో భిక్ష చేసే ప్రతి ఒక్కరూ ఈరోజు పూజారి పైన అర్చకో హరిసాక్షాత్ హిందూ ధర్మంలో ఉంది. ఇక్కడ జరిగిన దాడి అమ్మవారికి వ్యతిరేకంగా జరిగిన దాడి. మనమందరం ఏకం కావాల్సిన సమయం. బాసర మండల వార్తలు అనే గ్రూపులో 12 నిమిషాల వీడియో రిలీజ్ అయింది. ఆ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. అన్నా అన్నా అని సంబోధిస్తూ సంజీవ్ పూజారి గారు ఎంత అన్నాని గౌరవంగా మాట్లాడారో. 5 నిమిషాల 57 సెకండ్లకి బాపనోడా అని ఒక కులదూషణ మాట నూకన్ రామారావు గారు అన్నారు. రామారావు గారు అని మేము మెన్షన్ చేస్తున్నాం. ఆ తర్వాత ఆఖరున సంజీవ్ పూజారిని బండి దిగి వచ్చి కొట్టిన తర్వాత సంజీవ్ పూజారి వెళ్తుంటే కూడా దాదాపు 20 అడుగుల వరకు వెంటబడి తరమడం అనేది ఇది చాలా బాధాకరం. వారు పుట్టిన ఊర్లో ఆరహం కృషి చేస్తున్నటువంటి ఈ మహాక్షేత్రంలో వాళ్ళ ఎప్పటి నుంచో వారి పూర్వీకులు కూడా ఇక్కడ అమ్మవారిని కాపాడుకుంటూ ఉన్నారు వంశపారంపర్యంగా. వాళ్ళ ఇక్కడున్న వంశపారంపర్య ఇళ్లలో భిక్ష ఎత్తుకున్న ప్రతి ఒక్క బాసర అనుష్ఠానం చేసే ప్రతి ఒక్కరికి కదిలి రావాలి. ఈ విషయంలో రాజకీయ నాయకులు కావచ్చు, కుల సంఘాల నాయకులు కావచ్చు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బాసరలో ప్రతి ఒక్క జగన్మాత స్వరూపంగా ప్రతి ఒక్కరిని మేము భావిస్తాం. అందరినీ ఒక్కసారి పునరాలోచించండి. ఈ బాసర ప్రతిష్టకు సంబంధించింది కేవలం ఈ తెలంగాణ రాష్ట్రమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమో అని కాదు, యావత్ భారతావనిలో ఏకైక మహాక్షేత్రం, భిక్ష తీసుకునే ఏకైక క్షేత్రం బాసర క్షేత్రం. 9 మంది దేవతలు తపస్సు చేసినటువంటి మహాక్షేత్రంలో ఇది జరగడం సాక్షాత్ ఐందవ ధర్మం పైన జరిగిన దాడిగా మేము పరిగణిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కదిలి రావాలని, మేము ఈ విషయంలో ప్రతి ఒక్కరు సంజీవ్ పూజారి గారికి సంఘీభావం తెలపాలని, ఈ విషయంలో కనుక వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా తీసుకెళ్తామని కూడా ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. మూలంగా అమ్మవారు ముఖ్యము, అమ్మవారి ప్రతిష్ట ముఖ్యము. అమ్మవారు అప్పటి నుంచి ఉన్నది, ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడు మధ్యాహ్నం రాలేదు. అమ్మవారి కన్నా ఎక్కువ గొప్ప అసంటి పీఠానికి వాళ్ళు మహత్వం ఇస్తున్నారు. అమ్మవారి మూలంగానే పీఠం వచ్చింది. కనీసము ఏ విధమైన ఇది లేకుండా అమ్మవారి ప్రాణ ప్రతిష్టకు మన అమ్మవారి దేవస్థానానికి వాళ్ళు చెడుదారు తీసుకుంటున్నారు. దయచేసి మీరు అందరూ ఎవరైతే అమ్మవారి భక్తులు ఉన్నారో, అమ్మవారి పైన నమ్మిన వాళ్ళు ఉన్నారో, గతంలోనే అమ్మవారికి ఎవరైతే నమ్మారో వారు పీఠాధిపతి అయ్యారు. ఇక్కడ 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి పీఠాధిపతి అయ్యారు. అలాంటి అమ్మవారికి నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో దయచేసి ముందుకు రండి. అమ్మవారి ఒక మూలమైన దీనికి ప్రాణ భంగంగా కలుస్తుంది. ధర్మానికి రక్షించండి, అధర్మానికి నాశనం చేయండి. అధర్మ మూలంగా ఉండదు, అధర్మం ఉండకూడదు. ఈ దేవాలయం ముఖ్యము, అమ్మవారు ముఖ్యము, అమ్మవారి ఒక ప్రాణ ప్రతిష్ట ముఖ్యము, అమ్మవారి ఒక గొప్పతనం ముఖ్యము. దానికి మీరు ముందు చేసుకొని దయచేసి ధర్మానికి ధర్మో రక్షతి రక్షిత అమ్మవారి ప్రాణ ప్రతిష్ట కాపాడని ప్రార్థన చేస్తున్నాం. దయచేసి రాష్ట్ర డీజీపీ గారు, ఐజీ గారు, అడిషనల్ డీజీ ల్యాండ్ ఆర్డరు, ఈ ప్రాంతం యొక్క ఐజీ అందరూ కూడా స్పందించండి. అలాగే బ్రాహ్మణ సంఘాలందరూ మేమందరం తెలవగానే వచ్చినాం. ఇక్కడ అనేక పనులు వదిలిపెట్టుకొని మేమందరం వచ్చినాము. ఒక ప్రధాన అర్చకుడు, రాష్ట్రంలో ప్రధాన ఆలయాల్లో చాలా మహిమాన్వితమైన దేవాలయము, శక్తి సంబంధమైన దేవాలయము, శక్తి పీఠానికన్నా మించింది, ఉపాసనాపరమైన దేవాలయము, వ్యాస గుహ అంటాం ఇక్కడ. అలాంటి ఈ బాసర సరస్వతి ఆలయం ప్రధాన అర్చకుడిని దాడి చేస్తే అతనిచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా వేరే ఎవరైతే దాడి చేశారో అతని దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని ఇద్దరి పరస్పరం వైస్ వర్సా కేసులు పెట్టి ఇద్దరిని సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించి పోలీసు ఎంఆర్ఓ దగ్గర బైండోర్ చేసి ఇవాళటి దాకా నిందితుడిని అరెస్ట్ చేసుకోకుండా నిందితుడి ద్వారా కూడా కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం నిజంగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా, క్రైమ్ సంబంధమైన వార్తలు కవరేజ్ గతంలో చేసిన రిపోర్టర్గా చెప్తున్నాను. ఇది చాలా చాలా దురుద్దేశపూరితంగా, పక్షపాతంగా పోలీసులు అవగాహన రాహిత్యమా లేకుంటే ఇంకెవరి ఒత్తిళ్ల ద్వారా చేశారో చాలా తప్పుడుగా చేస్తున్నారు. ఇంకొకటి, ఇక్కడ ఒక పాఠశాలలో, వేద పాఠశాలలో, వేదభారతి అనేటువంటి పాఠశాలలో 2 హత్యలు జరిగాయి, అనుమానాస్పద మరణాలు జరుగుతున్నాయి. అక్కడ అనేకమైన అవైదిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ ఇక్కడ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళ మీద అతను, ఆ రామారావు అనే అతను వెనక ఉండి చాలా కుట్రలు చేయిస్తున్నాడు. అతన్ని మీద దాడులు చేస్తున్నాడు, చంపుతాను బెదిరించాడు. అతనికి రక్షణ లేదు. ఒక ప్రధాన దేవాలయం ప్రధాన అర్చకుడికే ఇవాళ చంపుతాను బెదిరించిన వాడిని మీరు బైండోర్
కలిపి ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళతో కలిపి ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ చేయించారంటే ఇది చాలా 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 అన్యాయం. ఒక ప్రధాన పూజారికి రక్షణ లేకుండా పోలీసులే అతనికి ఇబ్బంది పెట్టే చర్యగా భావిస్తున్నాం. దయచేసి బ్రాహ్మణ సంఘాలు, హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఒక బాసర ప్రధాన అర్చకుడి మీద జరిగినటువంటి దాడిని పోలీసులు కూడా పక్షపాతంతో అతని దాడి చేసిన వాడిని అరెస్ట్ చేయకుండా చేస్తున్న చర్యలను అందరినీ కూడా ఖండించి అతనికి న్యాయం జరిగేలా పోలీసు ఉన్నతాధికారులు కూడా చొరవ తీసుకోవాలి. వెంటనే తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయనపైనే కాదు, మాపై ఈ దాడి కేవలం సంజీవ్ పూజారి గారి మీద జరిగిన దాడి కాదు, ఇది యావత్ హిందూ సమాజం మీద, అర్చక వ్యవస్థ మీద, బ్రాహ్మణ సమాజం మీద, ఒక హైందవ సనాతన ధర్మం కోసం పోరాటం చేసే ప్రతి ఒక్క వ్యక్తి పైన దాడిగా మేము పరిగణిస్తున్నాం. అందులో ఆయన మెన్షన్ చేశారు ఈ పీఠం దగ్గరికి ఎందుకు వచ్చారని. బాసరలో అదేమో పాకిస్తాన్ కాదు కదా, ఆయన రోజు వాకింగ్ చేస్తారు. మేము ఇక్కడ ఉన్నాం, ఆ దానిపైన పోరాటం చేసిన దానిలో వాళ్ళపైన దాడులు చేస్తారంటే మా పైన కూడా దాడులు చేయొచ్చు. మేము కూడా ఎలా ఎదుర్కోవాలో తెలుసు. సంజీవ్ పూజారి మీద జరిగిన దాడిని బాసర భక్తులందరూ ఖచ్చితంగా ఖండించాలని మేము మరీ ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీరామ్.